హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా బాబు వాళ్ళ స్కూల్లో యానిమల్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. దానికోసం స్కూల్ మొత్తం చాలా బాగా రెడీ చేశారు, చాలా బాగా డెకరేట్ చేశారు. డొమెస్టిక్ యానిమల్స్, వైల్డ్ యానిమల్స్, బర్డ్స్, ఇలా మొత్తం అన్నిటినీ ఎంత నీట్గా అరేంజ్ చేసి డెకరేట్ చేశారో చూడండి. పిల్లల కోసం డొమెస్టిక్ యానిమల్స్ అన్నీ ఒక దగ్గర ఒక థీమ్ లాగా అరేంజ్ చేశారు. సో నాకైతే చాలా బాగా రెడీ చేశారు. టీచర్స్ ఎంత కష్టపడి చేశారు అని అయితే అనిపించిందండి. అండ్ ఇదైతే జూ పార్క్ బయట అన్ని ఇట్లా వెహికల్స్ పార్క్ చేసి ఉన్నట్టు. లోపల జూ పార్క్కి వెళ్తే జూలో అన్నీ కూడా ఇలా యానిమల్స్ ఉండడము. పిల్లలకి ఇదే కదండి కావాల్సింది, ఇలాంటివే కదా ఎక్కువగా మనం ఎక్స్పోజర్ ఇవ్వాలి. సో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వరకు అయితే ఇలాంటి ఎక్స్పోజర్ అనేది, ఇలాంటివి చూస్తే పిల్లలకి గుర్తుండిపోతుంది వాళ్ళకి. ఇది విలేజ్ థీమ్ చూసారా, మట్టి ఇళ్ళు, పెంకుటిల్లులు అవన్నీ చూసారా, ముగ్గు వేసుకోవడము ఎంత బాగుందో కదా. ఇలాంటివి ఒక్కొక్కటి పిల్లలకి చూపిస్తే వాళ్ళు ఇలా స్కూల్లో చూస్తే చాలా బాగా నేర్చేసుకుంటారు, చాలా రోజులు గుర్తుంటాయి. లెసన్లు క్లాస్లో విన్నదానికంటే కూడా ఇలా చూసినవి వాళ్ళకి ఎక్కువ రోజులు గుర్తుంటాయి, తొందరగా అర్థమవుతాయి. సో నాకైతే అలా అనిపించింది అనమాట. ఇదేమో స్నో అట, అక్కడ పెంగ్విన్స్ ఉంటాయి కదా, అందుకని పెంగ్విన్స్ పెట్టారు స్నో హౌసెస్లో. సో చాలా బాగా అనిపించింది. అండ్ ఇది సీ చూసారా, ఆ కలర్ చూసారా ఎంత బాగా డిజైన్ చేశారో, చాలా బాగుంది కదా. ఫిషెస్ వచ్చాయి, ఫిషెస్ ఉన్నాయి. అండ్ ఇది బీచ్లో అందరు మట్టిలో కూర్చొని ఆడుకుంటున్నారు, పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ. అండ్ ఇది ఫామ్లో అయితే నాకు అసలు ఆ పంట వచ్చినట్టు పెట్టారు చూసారా, ఇదైతే అసలు చాలా బాగా నచ్చింది. ఆ ఫామ్ పక్కనే ఇట్లా ఎవరిదో ఇల్లు ఉన్నట్టు, ఎడ్ల బండి అవన్నీ. ఆ ఫామ్ మడుగలు, అది దాన్ని ఏమంటారు నాకు తెలీదు, ఆ డివిజన్స్ డివైడ్ చేసి పంటలు వేసారు. ఫామ్లో పిచ్చుకలు అవన్నీ చాలా బాగా అనిపించాయి, వైల్డ్ యానిమల్స్. అది ఫారెస్ట్లో వైల్డ్ యానిమల్స్ లాగా పెట్టారు. అండ్ ఇక్కడ చూసారా పాము పుట్ట అనేది అసలు రియలిస్టిక్గా డిజైన్ చేశారు. పైన గొరిల్లా వేలాడుతుంది చెట్టుకి, అండ్ పైన బర్డ్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.